కరెక్ట్గా 4 ఏళ్ల క్రితం అనుకుంటా ఇక్కడైతే పానాసారం పట్టాను. అవి పుట్టి కూడా అప్పుడే 2 ఇయర్స్ అయిపోయింది, కానీ మాకు మాత్రం మొక్కు తెచ్చుకొని కుదరలేదు. ఇంక గట్టిగా పట్టాను. ఎట్టి పరిస్థితుల్లో మనం గుడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు అనుకొని నిన్ననే అనుకొని ఈ రోజైతే స్టార్ట్ అయ్యి వచ్చాము. ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడ చీర కూడా పెట్టుకున్నాం. నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరణాలు అయితే మొదలైపోయినాయి. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరణాలు తెలియని వాళ్ళు అసలు ఉండరు. నేను 2022లో ఆ పానాసారం అయితే పట్టాను. అప్పటికి నాకు ప్రెగ్నెన్సీ లేదనమాట. అప్పటికి 7 ఇయర్స్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయిందని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళకి మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ కళ్ళు ఉంటే వాళ్ళైతే చెప్పారు. ఇంకా అప్పుడైతే వచ్చి ఇదిగో ఇక్కడ అంతా అసలు అప్పుడు రద్దీగా ఉండిద్ది, అస్సలు ఖాళీ ఉండదు. ఇంక నేను చెప్తున్నా అక్కడ మునిగాము, ఇక్కడికి వచ్చి పడుకున్నానని చెప్పి అప్పుడు మా ఆయన వాళ్ళేమో నిజంగా కళ వచ్చిందని అడుగుతానే ఉన్నారు. నాకు నిజంగానే కళ వచ్చింది. కళలో అమ్మవారు దూరంగా నడుచుకుంటూ వస్తున్నారు, ఒక చేతిలో కాయలు ఒక చేతిలో పూలు పెట్టుకుని అయితే వస్తున్నారని చెప్తే నిజమేనా అని నన్ను ఎంతలాగా నిందించారో వీళ్ళు. ఎప్పుడు ఉయ్యాల్లో వేయాలి చెప్పండి, ఈ ఉయ్యాల్లో ఊగే వయసు నుంచి పెద్దోడు కూడా అయిపోయాడు మా అబ్బాయి. ఇప్పుడైతే ఉయ్యాల్లో వేసి ఊపాము. అక్కడి నుంచి అయితే వచ్చేసి ఇది అత్తగారి ఇల్లు అనమాట అమ్మవారిది. తిరణాలు మాత్రం అక్కడ జరిగిద్ది, అప్పుడు ఊరేగింపుగా తీసుకెళ్తారు. సో అమ్మవారు అయితే ఈ వీళ్ళే అనమాట, మన వీరమ్మ తల్లి ఇంకా స్వామివారు వీళ్ళనైతే ఊరేగింపుగా పండక్కి తీసుకెళ్తారు. అసలు ఆ తిరణాల టైంలో అయితే మనం కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు, అంత బాగా జరిగిద్ది. సో కుదిరితే ఎప్పుడైనా వెళ్ళడానికి ట్రై చేయాలి. ఇప్పుడైతే అమ్మవారి పాదాలన్నీ కూడా దర్శనం చేసుకోండి. ఈ అంకులే మామయ్యకి తెలిసిన అంకులు, ఫ్రెండ్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్. ఇంతే. వీడియో నచ్చిందా లైక్ చేయండి. బై బై.